విశ్వాసలోకమా, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభాభినందనలు. నేటి మన టాపిక్ ప్రభు పాద పద్మిని. యేసుని చరణ కమలముల చెంత నేర్చుకుంది, క్రీస్తు పదయుగళంపై పడి విలపించింది, అభిషిక్తుని పాదములను అభిషేకించింది. ఎవరా అన్నవా అంటే ప్రభు పాద పద్మిని బేతనీ మరియ. ఈమెను మనం లూకా సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 11, 12 అధ్యాయాల్లో చూస్తాం. చారిత్రక నేపథ్యం: యెరూషలేం నుండి 2 మైళ్ళ దూరంలో ఉన్న ఓ చిన్న బీద కుగ్రామం బేతనియా, అనగా ఖర్జూర పండ్ల ఉనికి అని అర్థం. ఇక్కడ యేసును ప్రేమించిన, క్రీస్తు చేత ప్రేమించబడిన ఓ కుటుంబం ఉంది. అందులో ముచ్చటగా 3 సభ్యులు ఉన్నారు. మొదటిగా నిత్యం ప్రభు పరిచర్యలో నిమగ్నమయ్యే ఓ సోదరి మార్త. నిరంతరం క్రీస్తుకు సన్నిహితంగా ఓ సోదరుడు లాజరు. అనునిత్యము జ్ఞాన తృష్ణతో యేసుని చరణ కమలముల చెంత మరో సోదరి మరియ. మరి అనగా చేదు. మిరియాము అనే హెబ్రీ పదానికి గ్రీకు రూపమే మరియా. ఈమె పాలస్తీనా ప్రాంతంలోని ఎల్ అజరియాలో జన్మించి కుప్రలో మరణించింది. ఒకప్పుడు యేసుచే కుష్ఠరోగం నుండి స్వస్థత పొందిన సీమోను ఈమె తండ్రి కావచ్చని కొందరి అభిప్రాయం. ఆధ్యాత్మిక చింతన, మిత భాషణం, భక్తి తత్పరత, దాతృత్వం, వినయం ఈ సౌశీల్యవతికి పెట్టని ఆవరణాలు. ఈమెను గూర్చిన వివాదాస్పద నేపథ్యం. మొదటగా వ్యక్తిని గూర్చి: మగ్దలేనే మరియా, బేతనీ మరియా, పాపాత్మురాలైన స్త్రీ, ఈ ముగ్గురు ఒక్కరే అని కొందరు అభిప్రాయం. మరికొందరు అంటారు బేతనీ మరియా, మగ్దలేనే మరియా ఒక్కరే అని. ఇంకొందరు అంటారు ముగ్గురు వేరువేరు అని. ఏమన్నా కానీ యేసుని అభిషేకించడం జరిగింది, అది దేవునికి మహిమకరంగా జరిగింది. దేవునికే స్తోత్రం కలుగును కాక. రెండవది కాలమును గూర్చి: లూకా సువార్తలో అభిషేకం యేసయ్య పరిచర్య ప్రారంభంలో అంటే ప్రథమాంకంలో జరిగింది. మిగిలిన 3 సువార్తల్లోనూ అభిషేకం అనేది ప్రభు పరిచర్య చరమాంకంలో చివరిలో జరిగిందనమాట. అంతేకాదు, ఒకరు రాస్తున్నారు సువార్తికుడు, యేసు సిలువకు 2 రోజుల ముందు అభిషేకం జరిగిందని. మరొకరు రాస్తున్నారు 6 రోజుల ముందు జరిగింది అని. ఏమన్నా కానీ అభిషేకం అనేది మాత్రం జరిగింది ఖాయం. అభిషేకమును గురించి కూడా వివాదం ఉందండి. ఏంటంటే మరియా అత్తరును తల మీద పోసిందా, పాదముల మీద అని. అంటే అభిషేకం అనేది ఎప్పుడు తల మీదే చేస్తారండి. కానీ తలపై పోసినప్పుడు ఎక్కడికి వస్తుంది అది? 133వ సంకీర్తన ప్రకారం అది పాదముల మీదకు జాలువారిందనమాట. అక్కడ అత్తరును గురించి కూడా విమర్శ ఉంది. ఏంటది? కొందరు ప్రజలు విమర్శించారన్నారు, కొందరు విమర్శించారన్నారు, ఇంకొక చోట ఇస్కరియోతు యూదా విమర్శించాడని ఉంది. అక్కడ ప్రభు ప్రశంస కూడా ఉంది. ఈమె నా భూస్థాపన నిమిత్తం చేసిన మంచి కార్యం అని. దేవునికే మహిమ కలుగును కాక. ఈ రకంగా తన్ను గూర్చి వివాదాస్పదాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా బేతనీ మరియా జీవితంలోని మరువజాలని నిజాలు చూద్దాం రండి. మొట్టమొదటిగా ఆస్వాదన, రెండవది ఆక్రందన, మూడవది ఆరాధన. మొట్టమొదటిగా ఆస్వాదన. లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42లో యేసుక్రీస్తు ప్రభువును ఆప్యాయంతో ఇంటికి ఆహ్వానించింది మార్త. అందుచేత ఆమె ఆతిథ్యమిచ్చట్లో తల మునకలై ఉంది. మరియ మాత్రం ప్రభువును ప్రవక్తగా నమ్మి దేవుని స్వరాన్ని వినడానికి ఆశతో కనిపెట్టిన దావీదు వలె, అలాగే దేవాలయంలో జ్ఞానుల సమక్షంలో కూర్చున్న ప్రజ్ఞాశాలి బాలయేసు వలె, గమలీయేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రమును ఔపోసన పట్టిన పౌలు భక్తుని వలె ఈమె ఒకటి గ్రహించింది. ఏమనంటే తన స్థానం సత్యవాక్ పరిపాలకుడైన యేసు పాదముల చెంతనే అని. గనుక ప్రశాంత చిత్తంతో పాదముల చెంత కూర్చొని
ఏం చేసిందండి, ఆయన గళం నుండి జాలువారుతున్న ఆ ఆణిముత్యాలను ఆస్వాదిస్తూ హృదయంలో భద్రపరచుకుంది. తేనీలకే ఆ యేసయ్య మాటలు వినడం వల్ల ఆమెలో దేవుడు క్రీస్తును మృతుల్లో నుండి నిశ్చయముగా లేపుతారు అన్న విశ్వాసం ప్రబలమై క్రమేణా క్రీస్తు స్వరూపం తనలో ఏర్పడుతోంది. దేవునికే మహిమ కలుగును గాక. అదే సమయంలో తనకు సహాయం చేయడం లేదని ఫిర్యాదు చేయడానికి వచ్చింది మార్త. ప్రభా, నీకు చింత లేదా, ఆమెను పంపించు అనే అభ్యర్థన కూడా చేసిన యేసయ్య అక్కడ ఆమె అభ్యర్థనను త్రోసిపుచ్చడమే కాకుండా మరీ ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది. అదే ఆమె వద్ద నుండి తీసివేయబడదు అని నొక్కి వక్కాణించారండి. దేవునికే స్తోత్రం కలుగును కాక. ఇక్కడ విశ్వాస బృందమా, మన ప్రాధాన్యతలు ఏంటి? యేసుని బోధలా, లోకగాథలా? రెండవది ఆక్రందన. యోహాను సువార్త 11వ అధ్యాయం 1-46 దీన్ని మనం చూస్తాం. నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడని ఈ అక్క చెల్లెండ్లు పక్క ఊళ్ళో పరిచర్యలో ఉన్న యేసయ్యకి కబురు పెట్టారు. అయితే యేసయ్య తాత్సారం చేశారండి. వెంటనే రాలేదు సుమా. లాజరు మరణించి సమాధి చేయబడిన 4వ రోజు లాజరును నిద్రిస్తున్నాడు, లేపడానికి వెళ్దాం పదండి అని అక్కడికి వెళ్ళారు. ఎదురొచ్చిన మార్తమ్మని ఉపశమింపచేసి వెళ్తూ ఉండగా మరియా పరిగెత్తుకుంటూ వచ్చిందటండి. యేసు పాదముల మీద పడి ఆక్రోశించిందట. యేసయ్యా, నువ్వు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు కదా అని. ఆ ఆక్రోశాన్ని చూసిన యేసయ్య కూడా ఏం చేశారో తెలుసా అండి, కన్నీళ్లు విడిచారట. చూసారా, ఆయన మనుజావతారిగా ఉన్నారు కదా. ఆయన మరి కాసేపట్లో లాజర్ను లేపుతానని ఆయనకు తెలుసు. అయినా కూడా మనుష్య శరీరంలో ఉన్నారు కనుక భావోద్రేకాలకు లోనై యేసు కన్నీళ్లు విడిచారని రాయబడి ఉంది. ఇదే బైబిల్ అంతట్లో చిన్న వచనం అండి. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏం చేశారనంటే ఆయన మార్తతో అన్నారు, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు అని చెప్పి సమాధి దగ్గరికి వెళ్ళి తండ్రిని ప్రార్థన చేసి లాజరు బయటికి రా అని చెప్పి నిద్రించిన లాజర్ను లేపారండి. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఆ అద్భుత కార్యం కనులారా చూసిన మరియతో వచ్చిన యూదుల్లో అనేకులు యేసును నమ్మారటండి. దేవునికే స్తోత్రం కలుగును గాక. చూసారండి, ఈ రకంగా మరియా ప్రభావవంతమైన సువార్థికురాలైపోయింది. దేవునికే స్తోత్రం కలుగును గాక. దైవజన్మ, మీ దుఃఖ సమయంలో మీరు ఎవరిని ఆశ్రయిస్తారు? యేసుని పాదాలనైనా? మూడవది ఆరాధన. యోహాను సువార్త 12వ అధ్యాయం 3-11 చూద్దాం. క్రీస్తు సిలువ వేయబడటకు ముందు లాజర్ను తిరిగి లేపినందుకు గాను కృతజ్ఞతాపూర్వకంగా విందు పసందుగా జరుగుతోందండి. ఎక్కడ? సిమోని అంట. అక్కడ యథాప్రకారం ఉపచారంలో మార్త, సహవాసంలో లాజరు ఉన్నారు. మరి ఎక్కడ అంటే మెస్సయ్యతో సత్సాంగత్యం వల్ల ఈమెలో దేవుని కోసమే నేను సృజించబడ్డాను, ఆయనను బట్టే ఈ లోకంలో జీవిస్తున్నాను అన్న సత్యమును ఆమె గ్రహించింది. అంతేకాదు యేసయ్యతో యేసయ్య చాలాసార్లు మరణానికి అప్పగింపబడతానని, మరి 3వ దినాన తిరిగి లేస్తానని శిష్యులతో చెప్పారు. కానీ వాళ్ళు అది గమనించుకోలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఈ బేతనీ మరియా ఆ విషయాన్ని గ్రహించిందండి. ఆయన ఈ ఇహలోకంలో ఆయన జీవించే కాలం చాలా సమీపంగా ఉంది, ముగించే కాలం ముగింపుకు వచ్చేసింది అన్న విషయం ఆమె మాత్రమే ముందుగా గ్రహించింది. అందుకే ఏం చేసిందో తెలుసా అండి, మన భారతదేశంలో హిమాలయాల్లో దొరికేటువంటి శ్రేష్టమైన అచ్చ జటామాంసి అత్తరుతో యేసును అభిషేకించింది. దేవునికే మహిమ కలుగును గాక. అలా ఆమె
హృదయాంతరంగమును క్రీస్తు పాదములపై కుమ్మరించిందండి. చూసారా, తన ఘనతకు చిహ్నమైన తల వెంట్రుకలతో యేసు పాదములను ప్రేమగా తుడిచింది. ఆమె వీడ్కోలు వర్ణనాతీతం కదండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆ మృదు మధుర పరిమళం ప్రభువుకు ఆహ్లాదాన్ని కలిగించిందట. ఆమె చేసిన ఈ మహత్కార్యమును శిష్యులు విమర్శించిన యేసయ్య ఆమెను నా భూస్థాపన నిమిత్తం ఈమె ఈ మంచి కార్యం చేసింది అని శ్లాఘించారండి. దేవునికే స్తోత్రం కలుగును గాక. భూస్థాపన అనేది మరణానికి జీవానికి వారధిగా మెస్సయ్య మరణమును, సమాధిని, పునరుద్ధానమును కూడా సూచిస్తోంది. ఆ రీతిగా మరియ రక్షణ సువార్తను ప్రచురపరిచిందన్నమాట. దేవునికే స్తోత్రం కలుగును గాక. అందుకే యేసు అన్నారు, ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసినది కూడా జ్ఞాపకార్థంగా ప్రకటింపబడుతుంది అని. ప్రభువుకే మహిమ కలుగును గాక. అవునండి, ఆమె అభిషేకించిన అందుచేతనే నాడు బేతనీ మరియ అభిషేకించిన అత్తరు సుగంధం భూ దిగంతముల వరకు వ్యాపించి నేటికి సకల ప్రజలచే ఆఘ్రాణించబడుతోందంటే అతిశయోక్తి కాదు సుమా. సార్వత్రిక సంగమా, మీ ఆరాధన మెస్సయ్యచే అభినందనకు యోగ్యమైనదేనా? ఇంకే మరోబడని మగువ బేతనీ మరియ వలె యేసును రక్షకునిగా స్వీకరిద్దాం, ఆయన మహిమలో ప్రవేశిద్దాం. నేటి ప్రశ్న, యేసు కన్నీళ్లు విడిచెను. రెఫరెన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.